కన్నీరు కారుస్తూ ఈ ప్రభుత్వం మరి అలాగ ఆలాపన చేస్తుంది. అది కాదు, మెరుగైన వైద్యం అందరికీ అందించాలి. మరి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు అనేకమైన పథకాలు పెట్టినప్పుడు మరి వాళ్ళు 108 అనే దాన్ని ఆపేసి ఆ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ వ్యాన్లన్నీ మూలన పడిపోయినాయి. తర్వాత మళ్ళీ జగన్ గారు వచ్చి వాటిని అన్నిటిని లైన్లో పెట్టి ప్రజల దగ్గరికే మరి డాక్టర్లు వెళ్ళి వారు వైద్యాలు చేస్తూ అనేకమైన క్యాంపులు మేము చేస్తున్నాం. అది కాకుండా జగన్మోహన్ రెడ్డి గారు ఫ్యామిలీ డాక్టర్ అని ఒక కొత్త స్కీమ్ ఒకటి అటు చిత్తూరు జిల్లాలో పెట్టారు. అది కూడా ఎవరైనా పెద్దవాళ్ళు అనారోగ్యంగా ఉంటే డాక్టర్ ఇంటికెళ్ళి మరి వాళ్ళకి వైద్యం అందించిన రోజులు మరి మనకు ఎన్నో ఉన్నాయి. అలాంటి మంచి కార్యక్రమాలని ఈ ప్రభుత్వం పక్కన పెట్టి ఈ రోజునాడు పేద ప్రజలకు అన్యాయం చేస్తుంది. ఈ ప్రభుత్వాన్ని ఎవరూ సహించరు. మరి కనుక వైఎస్ఆర్ పార్టీ తరఫున దీన్ని మేము ఖండిస్తున్నాం. మరి ఇప్పటికైనా సరే ఈ ప్రభుత్వం కళ్ళు తెరిచి ప్రజలకు మరి మేలైన వైద్యం ఈ ప్రైవేటీకరణ చేయకుండా మెడికల్ కాలేజీలే గవర్నమెంట్ నడపాలని మేము కోరుకుంటున్నాం. సంవత్సరం పైన పరిపాలన, సంవత్సరంన్నర దగ్గరగా ఇంకో 2-3 నెలలు ఆగితే 2 సంవత్సరాలు అవుతుంది. ప్రభుత్వం చెప్పినట్టు నిజంగా అన్నీ జరుగుతున్నాయా? అసలు ఇక్కడ ఏం జరుగుతుంది? రాష్ట్రంలో ప్రైవేటీకరణకి ఎందుకు అంత ముందుకు వెళ్తున్నారు వీళ్ళు? నిజంగా దాంట్లో లాభం ఉందంటారా, లేకపోతే పార్టీకి సంబంధించి అంతర్గత వ్యవహారం ఏమైనా ఉందా? ఎస్, లాభం ఉంది. ఎవరికి లాభం ఉందంటే టీడీపీ నాయకులకి లాభం ఉంది. ఎలా అంటే దోచుకో అన్నట్టు కింద గవర్నమెంటు కూటమి ప్రభుత్వం చేస్తుంది. ఎందువల్ల ఎవరిని, ప్రజల్ని, విద్యార్థుల్ని, వికలాంగుల్ని వీళ్ళందరినీ ఇబ్బంది పెడుతుంది. దేనివల్ల ఇబ్బంది పెడుతుంది? పింఛన్ తీస్తానంటే 50 సంవత్సరాల వాళ్ళకి పింఛన్ ఇస్తాను, ఇప్పుడు పింఛనే ఇలా నువ్వు ఉన్న పింఛన్ని పీకేసావు. నువ్వు వారంటీలు 10,000 రూపాయలు అన్నావు. ఏది నీది? ఒక్కళ్ళన్నా వారంటీ ఇంటి వాళ్ళు తిరుగుతున్నారా? లేదు. వాళ్ళు పొట్టలు కొట్టి వాళ్ళని ఇబ్బంది పెట్టావు. ఇంటింటికి బియ్యం సప్లై చేసే వ్యాన్లు ఉన్నాయి. ఇప్పుడు వ్యాన్లు ఎక్కడున్నాయి? వ్యాన్లు ఎవ్వరు లేరు. చాలామంది వికలాంగులు బాధపడుతున్నారు, ముసలోళ్ళు బాధపడుతున్నారు. దానివల్ల చాలామంది ఉపాధి ఇస్తా అని చెప్పావు. ఉన్న ఉపాధిని పీకేసి ఇవ్వాల్సిన ఉపాధి ఎక్కడి నుంచి ఇచ్చావు నువ్వు? ఏమి ఇలా కూటమి, ఇదంతా కూటమి కాదు, దొంగ కూటమి ఇది. దీనికి సంబంధించిన బీమా పథకం అని ఒకటి తెచ్చారు, ఏదైతే ఆరోగ్యశ్రీ నిర్వీర్యం అయిన తర్వాత. మరి దీని గురించి ఏమంటారు సార్? నిజంగా బీమా పథకం అనేది అప్లికబుల్ అవుతుందా, లేకపోతే కేంద్రం ఇచ్చే ఆయుష్మాన్ భారత్లోనే చూపించుకోవాలంటారా? అసలు ఏం జరుగుతుంది? బీమా పథకం అంటే మంచి బతుకున్నాక తినగా ఎందుకండి? మనం బతుకున్నప్పుడే మనం ఆరోగ్యంగా చూపించుకోవాలి. బీమా ఎవరు తినాలి? అది నేను చచ్చిపోయినాక నేను తినాలా బీమా? నేను ఇప్పుడు బాగా ఆరోగ్యం, ఏదో హాస్పిటల్కి వెళ్ళాలంటే ఒక ఆరోగ్యశ్రీ పెడితే నేను ఏదో చూపించుకోగలను. అలాంటి ఎన్ని బూటకం, మొత్తం టీడీపీ వాళ్ళు చేసేంత బూటకం అంతా. చూసుకున్నట్లయితే మరి ప్రైవేటీకరణ వల్ల ఎంతమంది నష్టపోతున్నారు? ఇటు పక్క మెడికల్ కాలేజీలతో పాటు మరి వైద్యం పేదవాళ్ళకి అందుతుందంటారు నిజంగా ప్రైవేటీకరణ? వైద్యం పేదవాళ్ళకి అంతకే కదా సార్ మేమంతా రోడ్డు మీదకి వచ్చింది. ఎక్కడుంది సార్ వైద్యం చెప్పండి? ఇప్పుడు ఆ వైద్యం చదువుకున్న స్టూడెంట్లకి వాళ్ళకి ఫ్రీ సీట్ ఇస్తే వాళ్ళు ప్రశాంతంగా చదువుకొని డాక్టర్లు అయ్యి వాళ్ళ ఆశ ఏంటంటే కొంతమంది వైద్యం చేయాలని ఫ్రీగా ఉండేది. వాళ్ళ ఆశలు చంపేసి ఇవాళ రోజు కాలేజ్ని ప్రైవేటీకరణ చేసేసి దోచుకో అన్నట్టుగా చేస్తే ఎట్లాగండి ఇది? ఎక్కడ అందుతుంది వైద్యం చెప్పండి? ఏ గవర్నమెంట్ హాస్పిటల్ వైద్యం అందుతుంది చెప్పండి? ఎక్కడ వైద్యం లేదు. అది లేకే మేము రోడ్డు మీద వచ్చి ధర్నాకి పడుతున్నాం. త్వరలో పంచాయతీ ఎలక్షన్స్ ఉన్నాయి, జిల్లా పరిషత్, మండల పరిషత్ కూడా అంటున్నారు. జనవరి తర్వాత వచ్చే దీనికి ప్రజలు ఎలా బుద్ధి చెప్పబోతున్నారు? ఖచ్చితంగా బుద్ధి చెబుదానికి జనాలకి చాలా ఆరాటంగా ఉంది. కానీ వీళ్ళు ఈవీఎంని నేర్చుకున్నారు. వీళ్ళు ఈవీఎంని కాకుండా ఓట్ బ్యాలెట్ పెట్టండి. జగన్ గారు ఓట్ బ్యాలెట్ పెట్టారు, కార్పొరేట్ ఎలక్షన్లు అన్నింటిలో పెట్టారు, విజయం చూపించాం. మీరు దమ్మున్న మొనగాళ్ళు అయితే మీరు కదా పేపర్ బ్యాలెట్ పెట్టండి, అప్పుడు తెలుస్తుంది మీకు. ఇక్కడ ఈవీఎంలో పెడతాం కాదు గొప్పతనం. బ్యాలెట్ పెడితే మా తనం కూడా మేము చూపిస్తాం, జనాలుగా చూపిస్తాం. చాలామంది సిద్ధంగా ఉన్నారు. ముందు వచ్చే ఎలక్షన్లు కూడా సరే 2027 జెమ్నీ ఎలక్షన్ అంటున్నారు, వచ్చేది మేమే. ఈసారి ఖచ్చితంగా గెలుస్తాం మనం. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఎంతవరకు సమంజసంగా ఉంది? ఇన్ని వైద్య కళాశాలని ప్రైవేటీకరణం చేయడం వల్ల మెరిట్ స్టూడెంట్లు నష్టపోతారు. రెండోది, ప్రైవేట్ రంగంలో ఉన్న వ్యక్తులు తమకు ఇష్టం వచ్చినట్లుగా రేట్లు పెంచుతారు. ఎందుకంటారు ప్రభుత్వానికి సంబంధించి ఏదైనా నిరుపేద విద్యార్థి వైద్య విద్య చేయాలంటే ఇప్పుడు ఎలాగ మరి? అదేనండి మనకి పట్టిన గ్రహణం. ఎందుకంటే పేదలు బతకాలి, ప్రైవేటు పరంగా చేస్తే పేదలు ఎక్కడ బతుకుతారండి? పేదలు బతకలేరు.
ప్రైవేట్ రంగం చేస్తే పేదలు బతకలేరు. ఎప్పుడు కూడా ఒక ప్రభుత్వం నడిపిస్తే ఏంటి పేదలు బతుకుతారు, దాని మూలంగా సీట్లు వస్తాయి, ఏంటి పేద విద్యార్థులు బతకగలుగుతారు, చదువుతారు. మన ఆంధ్రప్రదేశ్కి మంచి పేరు తీసుకురా. కార్పొరేట్ సంఘాలు వాళ్ళ పేర్లతో విడిగిని కాపాడుకోవడానికి వాళ్ళయ్యే డబ్బు ఆశ చూపించి మేము చేస్తాము అని చెప్పేసి వస్తున్నారు ముందుకి. కానీ అది కరెక్ట్ కాదు. అదే జగన్ ఉంటే ఈ పాటి గుమ్మగూడ తొక్కడిచ్చేవాళ్ళు కాదు. ఈరోజు మన చంద్రబాబు గారు ఏంటి ప్రైవేటీకరణ చేస్తున్నట్టే అది అడ్డుకుంటున్నాడు జగనన్న. అది మా అందరికీ పిలుపునిచ్చాడు. పేదలు బతకాలని చెప్పి పేదోడు చదువుకోవాలి, విద్య సాధించాలి. డాక్టర్ అనేది పేదోడు అవుతే తోటి పేదోడికి జాబ్ చూస్తాడు అని చెప్పి అన్నయ్య సంకల్పంతో అందరికీ మెడికల్ కాలేజీ తెప్పించాడు. ఆ 17 మెడికల్ కాలేజీలు తెప్పించి ఏంటి 7 కాలేజీలు పూర్తి చేసి క్లాసులు అవి జరుగుతున్నాయి. ఈరోజు ఎక్కడ కట్టారని చెప్పేసి స్పీకర్ గారు వీళ్ళంతా అడిగారు, ఏంటి అనిత గారు వీళ్ళంతా అడిగారు. అందరికీ ఒక్కోటి చూపిస్తున్నాడు. మొన్న నిత్యాపురం వెళ్ళారు, వెళ్ళి చూపించాడు. అలాగే మెడికల్గా మనం బందరు వెళ్ళాము, చూపించాము. అందరికీ చూడండి, మీరు చూసి ఎక్కడ కట్టారో, ఎక్కడ జియో పాస్ చేయలేదని చెప్పారు మీరు, ఆ జియో కూడా చూపించాడు. మీరు మాత్రం పేదలకు అన్యాయం చేయకూడదు. ఒక మెడికల్ అనేది ఒకప్పుడు ఆరోగ్యానికి చాలా మంచిది. ఒక హాస్పిటల్కి వెళ్తే కాళ్ళు నొప్పి హాస్పిటల్కి వెళ్తే ఏంటి ఒక కాళ్ళు నొప్పి వెళ్తే 500 ఓన్లీ ఫీజు అడిగాడు. ఆ ఫీజు అడిగితే ఎక్కడి నుంచి కడతాడు పేదోడు ఎక్కడి నుంచి కడతాడు? అదే పేదోడు చదివాడు అనుకోండి, మెడికల్ హాస్పిటల్ పెట్టి ఏంటి ఆ హాస్పిటల్లో కొద్దిగా పేదలకి అన్యాయం లేకుండా చూసేవాడు. అదే కార్పొరేటర్ సంఘాలకు ఇచ్చేసి మాకు ఈ పరిస్థితికి ఈ పేదవాళ్ళకి వైద్యం అందరికోకుండా చేస్తున్నారు. కాబట్టి అది మనకి పట్టిన ఆంధ్రప్రదేశ్ పట్టిన గ్రహణం, ఒక గ్రహణం కింద కూడా మనం ఆలోచిస్తున్నాం. ప్రభుత్వానికి ఏం చెప్పదలుచుకుంటున్నారు సార్? మరి నేను ఒకటే మాట చెప్తున్నాను స్వామి, ఒకటే మాట. ప్రైవేట్ రంగం చేయటం చాలా తప్పు. ఇది మాత్రం మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. మెడికల్ కాలేజీలో మీకు పిల్లలు అన్యాయం అయిపోతారు. అందుకనే మన పిల్లలు కూడా చదువుతున్నారు, మన తోటి పిల్లలు కూడా. అదే ప్రభుత్వ ఉద్యోగస్తులు వాళ్ళు కూడా పిల్లలు కూడా ప్రభుత్వ కాలేజీలో చదువుతున్నారు. అది కూడా ఆలోచించండి. అదే సీటు ₹1 పెట్టి మనం కొనలేము. కొనకపోతే మెడికల్ బాగా చదువుకున్న ర్యాంక్ వచ్చిన స్టూడెంట్ కూడా డబ్బులు పెట్టాలంటే మెడికల్ కాలేజీలో మన వల్ల కాదు. ఇప్పుడు మనం పెట్టలేము. ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో రేట్లు ఇవన్నీ పెరిగిపోయి ఏంటి గ్యాస్ రేటు పెరిగింది, కరెంట్ రేటు పెరిగింది, అన్ని రేట్లు పెరిగిపోయి అలాగే సీట్ రేట్లు పెంచేస్తారు. ఎక్కడి నుంచి కట్టాలి స్వామి మెడికల్ సీటు చదువుకోవాలంటే ₹1 కావాలి, ₹150,00,000 కావాలి. ఇప్పుడు కరెక్ట్గా ఎగ్జాంపుల్ చేస్తే ఎక్కడి నుంచి తేవాలి? ₹10 ఉచితంగా బస్సు ఇచ్చారు. బస్సు ఇచ్చినంత మాత్రాన ఆడవాళ్ళకి ఏమైనా ఉరికింది లేదు. గ్యాస్కి డబ్బులు వేస్తాడు, గ్యాస్ డబ్బులు వేయట్లేదు ఏంటి కాదు, గ్యాస్ డబ్బులు వేయట్లేదు. ఇటు పెన్షన్లు పెంచారు, పెన్షన్లు సగం తీసేశారు. ఇవన్నీ జరుగుతున్నాయి. ఎక్కడి నుంచి అన్ని కొరత పెట్టి మళ్ళీ ప్రైవేట్ కాలేజీలకు ఇచ్చేసి ఆ డబ్బంతా మీరు ఎక్కడికో కార్పొరేట్ సంస్థలకు పెడతారంటే ఎవరి వల్ల అవ్వదు ఏంటి. స్టోర్లు తీసేశారు. అదే ఆ స్టోర్లు తీసేశారు. ఒక ఆడపిల్ల పని మానుకుని స్టోర్ కాడేళ్ళు నుంచుని స్టోర్ తీసుకుంటుంటే ఎంత ఇబ్బంది పడుతుందో. ఒక బుతక వాళ్ళంతా ఇప్పుడు మనవాళ్ళు ఉండరు, ఎవరు ఉండరు, ముసకోళ్ళు. వాళ్ళు ముసలోళ్ళకి వెళ్ళి స్టోర్కి వెళ్ళి తీసుకోవాలంటే ఎంత ఇబ్బంది పడుతున్నారు ఆలోచించండి. స్టోర్ కూడా అంత దారుణంగా తీసేసి మీరు ఎంత అన్యాయం చేస్తున్నారు. అవన్నీ ఏమీ కాదు. జగనన్న రావాలి, మళ్ళీ పేదలకి విద్య వైద్యం అంతా మొత్తం అందరికీ రావాలి. ఇది మాత్రం జనాభా సంకల్పం. వైద్య కళాశాలని ప్రైవేటీకరణ చేయడం వల్ల పేద విద్యార్థులు కూడా కోల్పోతారు. ₹1 ఫీజు అంటున్నారు. మరి రేపు ఎలా వచ్చి సంవత్సరంన్నర పైన అవుతుంది. మరి ఒక పక్క పథకాలతో పాటు ఈ వైద్యం సంబంధించిన ప్రభుత్వ హాస్పిటల్ ప్రైవేటీకరణ చేస్తే మరి పేదవాడికి వైద్యం ఎలాగ? గతంలో ఆరోగ్యశ్రీ ఉండేది, అది కూడా చెల్లించలేక డబ్బులు తీసేశారు కదా, మరి ఏంటి పరిస్థితి? అసలు వీళ్ళు ప్రభుత్వం ఏమో కానీ అసలు వీళ్ళ వల్ల ఎటువంటి అన్ని నష్టాలే అండి. అసలు మాకైతే అసలు హాస్పిటల్ గురించే కానీ, స్కూల్లే కానీ, కాలేజీలే కానీ, ఏదైనా ఏ ప్రాబ్లం వచ్చినా కూడా వీళ్ళ వల్ల అంత నష్టాలే జరుగుతుంది తప్ప మాకు వచ్చే లాభాలు ఏమీ లేవు. ఆరోగ్యశ్రీ అన్నారు, అది కూడా తీసేశారు. ఎందువల్ల అసలు చేస్తున్నారో, ఏం ఆశయం చేస్తున్నారో మాకైతే తెలియదు పూర్తిగా. అయితే కనీసం పింఛన్ ఇచ్చేవాళ్ళు కూడా చాలా ఇబ్బంది పడిపోతున్నారు. అంగవైకల్యంగా ఉన్నవాళ్ళు, వికలాంగులు ఇంటికి వచ్చి ఇస్తారు. ఆ పరిపాలన ఇచ్చేవాళ్ళు ఇంటికి కూడా అట్లా మీరు రండి మేము ఇస్తామంటున్నారు. ఇంత దారుణమైన, ఇంత చండాలమైన ప్రభుత్వం అంటే ఈ ప్రభుత్వం
అసలు ఇది ఎంత తొందరగా తీసేస్తే అంత బాగుండదు అనిపిస్తుంది మాకైతే. మరి ఒక పక్క చూసుకుంటే ఆరోగ్యశ్రీ కనుక ఉండుంటే ఈ లెక్కను చూసుకుంటే ఎంతోమందికి ఉపయోగపడేది. మరి ఇప్పుడు ఇది తీసేసి ప్రైవేటీకరణకు వైపు వెళ్తే పరిస్థితి ఏమంటారు? మరి పేదవాళ్ళు రోజుకి 200-300 సంపాదించుకునే వాళ్ళు ఉన్నారు, ఒక 500 వరకు సంపాదించుకునే వాళ్ళు ఉన్నారు. వాళ్ళ పరిస్థితి ఏంటి? లక్షల్లో వెచ్చించి ప్రభుత్వ హాస్పిటల్లో అంటే ఫ్రీ, ప్రైవేట్ హాస్పిటల్లో పెట్టలేరు కదా లక్షలు. ప్రైవేట్ హాస్పిటల్లోని కనీసం ఏ మాత్రం అసలు స్పందించట్లేదండి. ఎవరు కూడా హాస్పిటల్ వాళ్ళు ఎవరు స్పందించట్లేదు. ఏదైనా ప్రభుత్వ హాస్పిటల్ అయినా ఏ హాస్పిటల్ అయినా సరే డబ్బులు కట్టాల్సిందే అంటున్నారు. అందరూ 100కి 90% అద్దెన్నోళ్ళే ఉన్నారు. అద్దె కట్టుకోవాలా, కరెంటు బిల్లు కట్టుకోవాలా, జీవనోపాధి సాగించాలా, ఎన్ని కట్టుకుని పోయి మనం ఆరోగ్యంకి ఎలా కాపాడుకోవాలా, ప్రతిదానికి చిన్న రోగానికి కూడా వేలు పెట్టండి. ఎక్కడి నుంచి పెడతారు? ఎలా పెడతారు? ఏ ప్రభుత్వం అండి అసలు? డబ్బులు తీసుకున్నారు 2 లక్షలు ఒక అబ్బాయికి చాలా ఇబ్బంది కదా. తొందరగా ఈ యొక్క ప్రభుత్వాన్ని తీసేసి మా జగన్ ప్రభుత్వం ఇస్తే చాలా మంచిదని మేము కోరుకుంటున్నామండి. రంగానికి సంబంధించిన ఈ ప్రభుత్వ హాస్పిటల్లో ప్రైవేటీకరణ చేస్తే వాళ్ళు నిర్ణయించిన ఫీజులు కట్టాలి. పేదవాడి పరిస్థితి ఏంటి? రోజుకు 200-300 కూలి వచ్చే వాళ్ళు ఉంటారు, మ్యాక్సిమం 500 దాటదు రోజు పనులకి వెళ్ళేవాళ్ళు. ఇద్దరం పనిలోకి వెళ్ళమండి, ముసలోళ్ళం. మాకు ఆయనకి ఎన్ని ఆపరేషన్ చేశారు, మాకు ఒక పింఛన్ లేదు, ఏమి లేదు. ముసలోళ్ళు పోయి అలాగే బతుకుతున్నాము. మాకు ఒక పింఛన్ కూడా లేదు. జగన్ గారు ఉన్నప్పుడు కాడ నుంచి నేను చెప్తానే ఉన్నాం. కరెంటు బిల్లు ఎక్కువ వస్తుందంటే కరెంటు బిల్లు ఆయన కట్టట్లేదు కండి, మేమేగా కట్టుకుంటున్నాం. మా ఇద్దరికి బత్యం జరగట్లేదు, ఒక పింఛని పెట్టట్లేదు. మేము ముసలోళ్ళం ఎలా బతకాలండి? ఆరోగ్యశ్రీ ఉండేది, డబ్బులు లేక అది కూడా ఎత్తేసారు. ప్రభుత్వ హాస్పిటల్లో ఒకటే ఉందంటున్నారు, ప్రైవేట్ హాస్పిటల్లో లేవంటున్నారు. మరి ఈ విధానంలో ఏదన్నా పెద్ద ప్రమాదం జరిగితే బయటకు పోయేవాళ్ళం కాదు, ఇద్దరం ముసలోళ్ళమే. ఆయనకి ఎన్ని ఆపరేషన్ చేశారు, మా ఆయనకి పింఛన్ లేదు, ఏమి లేదు. మేము చెప్పాం, నేను పనికి వెళ్ళలేను, ఏదో ఉండే దాంట్లో పిల్లలు ఇచ్చే దాంట్లో ఒకరు పెట్టి బతుకుతున్నాం. ఇల్లు అయితే ఉంది కానీ ఇల్లు అన్నం పెట్టదు కదండి. పిల్లలు సంపాదించుకున్నారు, ఆ ఇంట్లో నేను ఉంటున్నాను. పిల్లలు సంపాదించుకున్న ఇంట్లో మేము ఉంటున్నాము. ఆ పిల్లలు ఏం చేశారంటే మా పేరు పెట్టారు, ముసలోళ్ళు చూడమని మా పేరు పెట్టారు. అది మా ఇల్లు మాకు సొంతం అనుకుని ప్రభుత్వం మాకు ఏమీ లేదు, ఒక పింఛన్ లేదు, ఏమీ లేదు. గవర్నమెంట్ నుంచి ఒక ఆదా అంటే ఏమీ లేదు. ఇలా ఇద్దరు ముసలోళ్ళకి ఏమి ఆదాయం లేదండి, ఎటు నుంచి దారి లేదు. అంటే ప్రభుత్వం వచ్చి 15 నెలల పైన అవుతుంది, దగ్గర 2 సంవత్సరాలకు దగ్గరగా ఉంది. మరి జగన్ గారు ఉన్నప్పుడు కూడా పెట్టామండి. జగన్ గారు ఉన్నప్పుడు అంటే ఒక ఆయన వచ్చి ఇల్లు అమ్ముకుందేనండి అని చెప్పాడు. ఇల్లు అమ్ముకుంటే ఏడ బతుకుతామండి మా లాంటి వాళ్ళం ముసలోళ్ళు? పిల్లలకు సంపాదించుకున్న ఇల్లు పేరు మాది పెట్టారు. మరి ఈ ప్రభుత్వం వచ్చాక ఏమైనా ముందుకెళ్ళిందా? ఇంకా రాలేదు. ఎలా బతుకుతాం మేము? ఇబ్బందిగానే ఉంది, బాగా ఇబ్బందిగా ఉంది. దయచేసి ఇలాంటివి ఉండకూడదు. మా ముసలోళ్ళని బాగా ఇబ్బంది పెడుతున్నారు. ఒక పింఛన్ లేదు, ఇల్లు ఉంది, మా పిల్లలు సంపాదించుకునే ఇల్లు మా పేరుని పెట్టారు. అంతే, ముసలోళ్ళు చూస్తారా కోడళ్ళ చూడరని మా పేరు పెట్టారు. అది నాది సొంతం, నా భర్తది సొంతం లాగా చెప్తున్నారు. మాకు పింఛన్ రావట్లేదు. నాకు కానీ మా ఆయనకి కానీ ఎటుతారు, ఆయన నడవలేడు, ఎన్ని ఆపరేషన్ చేసుకున్నాడు ఆయన. ఆరోగ్యశ్రీ గతంలో రాజశేఖర రెడ్డి గారు ప్రవేశపెట్టాక ఎంతోమంది లబ్ధి పొందారు, ఏ ప్రమాదం జరిగినా ఉండేది. దాన్ని జగన్ గారు వచ్చాక కూడా 25 లక్షల వరకు ఎట్లా చేసుకొస్తామన్నారు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి ప్రైవేటీ రంగాన్ని ప్రోత్సహిస్తానంటుంది, ప్రభుత్వ కళాశాలను కూడా ప్రైవేట్ రంగంలో పడుతుంది. మరి ఏంటి పేదవాడి పరిస్థితి ఏంటి? రేపు ఏదన్నా జరిగితే మరి పరిస్థితి ఏంటి? అందులో ఇప్పుడు ఆరోగ్యశ్రీ కూడా లేదు, ఓన్లీ ప్రభుత్వ హాస్పిటల్ వరకే అంటున్నారు. షుగర్లు గిగర్లు వచ్చినా కూడా హాస్పిటల్కి వెళ్తే డబ్బులు అంటున్నారు బాబు. షుగర్తో వాళ్ళు ఎంతమంది బాధపడుతున్నారు. అయితే జగన్ బాబే రావాలి. జగన్ బాబు ఉన్నప్పుడు మాకు 18,000 సంవత్సరానికి వేసాడు, 4 సంవత్సరాలు వేసాడు. ఇప్పుడు అవన్నీ తీసేశారు. 18,500 వేసాడు, ఇప్పుడు తీసేశారు. ఆయన రావాలి జగన్ బాబు, వందనాలు, ఆయన రావాలి. చూసుకుంటే ఒక పేదవాడు రోజుకు ఒక 300-500 సంపాదించుకునే వాళ్ళు ఉంటారు. మరి ఇంత డబ్బులు కట్టి ప్రైవేట్ రంగంలో హాస్పిటల్ చెప్పినట్టు కట్టలేం కదా. ఏదైనా పెద్ద ప్రమాదం జరిగితే ఏంటి పరిస్థితి? అదే చెప్తున్నాం బాబు. హాస్పిటల్కి వెళ్తే షుగర్ పేషెంట్లు ఎంతోమంది మందులు పెంచి ఫీజులు పెంచి, ఏదో మాలాంటి పేషెంట్లకి జగన్ బాబు ఉన్నప్పుడు 18,000 పిల్లలు చూడకపోయినా మొగుడు చూడకపోయినా డబ్బులు ఇచ్చేవాడు. అవి శాంతం తీశారు. మా ముసలోళ్ళ పరిస్థితి ఏంటి? మమ్మల్ని పట్టించుకునేవాళ్ళు లేరు.
అది బాబు. మహిళలకు పెద్దపీట అన్నారు ఎవరైతే చంద్రబాబు గారు వచ్చి సంవత్సరంన్నర కాలం పైనే అవుతుంది. మరి ఏం అమలు అవుతున్నాయి? నిజంగా రాష్ట్రంలో మంచి పరిపాలన ఉంది? ఏమీ లేవు బాబు. మాకు జగన్ బాబే రావాలి. మాకు 18,000 వేసేవాడు, ఏదనుకున్నా ఆయన ఇమ్యూనిటీ చేసేవాడు. ఇప్పుడు ఆయనే రావాలి. రాష్ట్రంలో ఎలా ఉంది? వచ్చి సంవత్సరంన్నర కాలం అవుతుంది చంద్రబాబు గారు. దరిద్రంగా ఉంది. కరెంటు బిల్లులు సరిగా లేవు. అందరికీ ఎక్కువ వేసుకుంటానే వెళ్ళిపోతా ఉన్నాడు. ఈ ప్రభుత్వం ఏం చేసుకోవటకయ్యా గెలిచింది? దొంగ మోసాలు చేసి మోసం చేసి గెలవటమే. న్యాయంగా గెలిచింది కాదు ఇది, అంతే. ఆరోగ్యశ్రీ కూడా నిర్వీర్యమైందంటే ఆరోగ్యశ్రీలో మాటకే ఆరోగ్యశ్రీ ఎవడు చూస్తున్నాడు? మా ఆరోగ్యశ్రీ ప్రభుత్వ హాస్పిటల్లో బకాయిలు ఉండటం వల్ల ఏదైతే ఉందో ప్రైవేట్ హాస్పిటల్లో కూడా తీసేశారు కదా. ఓన్లీ ప్రభుత్వ హాస్పిటల్ చేస్తారు. బకాయిలు ఉన్నాయి. పాతోడు అప్పు చేసి వెళ్ళిపోయాడు. మేమేదో పగలు తెస్తున్నాం అన్నాడు. ఎవడు చేసేది? ఆడింట్లో సొమ్మేం పెట్టట్లా. అందరూ దేశాన్ని ముంచే చేస్తున్నాడు. పేదవాడు వైద్యం కోసం వెళ్ళాలి అంటే మరి ఎలాంటి పరిస్థితి? ఎవరు ఏం చేయడు. ఆడి వల్ల అసలు కాదు. నేను చెప్తున్నా, ఆడి వల్ల అసలు కాదు. పదండి వెళ్ళిపోదాం. నా పరిస్థితి బాగోదండి. మక్కనేనండి, మేము పక్క పక్కనే ఉంటాము. చూడు, ఆటో వాడైతే ఒక అతను చెప్పి ఏడిచాడు, ఈ ఫ్రీ బస్సు ఇచ్చేసి. మా సందులో ఆటో రాదు. ఒకవేళ బుక్ చేసుకున్నా మేము హనుమాన్ నగర్ అన్నట్టు వెళ్ళిపోతారు తిరిగి. అది మా పరిస్థితి. మేము నడవలేకపోతాం, మాకేం చేయలేకపోతాం. ప్రభుత్వం సంవత్సరంన్నర కాలం పైనే అవుతుంది. ఒక పక్క ప్రైవేటీ రంగాన్ని ప్రోత్సహిస్తూనే ప్రభుత్వం సంబంధించిన వైద్య కళాశాలని ప్రైవేట్ రంగానికి ఇస్తానంటుంది. మరి ఏం జరుగుతుంది? పేదవాడు రేపు ఏదైనా విద్యార్థి చదువుకోవాలన్న సీట్ల పరిస్థితి ఏంటి? ఏదైనా వైద్యం కావాలని రోజు కూలి చేసుకునే వాళ్ళ పేదవాళ్ళ పరిస్థితి ఏంటి? అసలు ఏం జరుగుతుంది? ఈరోజు చూస్తూ ఉంటే అండి, మనకి ఈ ప్రైవేటీకరణ అని చెప్పేసి అని దాదాపు జనాలందరూ కూడా దీన్ని వ్యతిరేకిస్తున్నారు. ఎందువల్ల అంటే కొద్దిగా పేద కుటుంబం నుండి వచ్చినోడు ఎవరైనా చదువుకోవాలంటే చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇప్పుడు అదే చూసుకుంటే మనం గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళినా కూడా సరైన ట్రీట్మెంట్ లేదు, సరైన ఇది లేదు, ఏమీ లేదు. మన జగన్ గారు ఉన్న ప్రభుత్వంలో అయితే కంపల్సరీగా ఆరోగ్యశ్రీ కానీ ఏదైనా సరే మనకి అందుబాటులో ఉండి ప్రతి ఒక్క పేదవాడు గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళాలంటే ఇలా కాళ్ళు ఎగరేసుకొని మరీ వెళ్ళేవాళ్ళు. అలాంటిది ఇప్పుడు వెళ్ళాలంటే చాలా భయపడటం కాకుండా సరైన వైద్య సౌకర్యం లేకుండా ఏమీ లేకుండా చాలా ఇబ్బంది పడుతున్నారు. మనం చూసుకుంటే ఆరోగ్యశ్రీ అప్పుడు రాజశేఖర రెడ్డి గారు ప్రవేశపెట్టినప్పటి నుంచి దిగ్విజయంగా జరుగుతూనే వచ్చింది. జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని 10 లక్షల వరకు తీసుకెళ్దామని చూశారు. ఇప్పుడు చూసుకుంటే నెట్వర్క్ హాస్పిటల్ బకాయిలు ఉన్నాయని చెప్పి, డబ్బులు లేవని చెప్పి ప్రభుత్వం దాన్ని నిర్వీర్యం చేసింది. మరి ఇటుపక్క చూసుకుంటేనేమో ప్రైవేటీకరణ. మరి ఏమంటారు అసలు ఇట్లా పేదవాడు అసలు వైద్యానికి? రెండోది ఆయుష్మాన్ భారత్ గురించి ఎంతమందికి అవగాహన ఉంది పేదవాళ్ళు? చూస్తూ ఉంటే అండి, ఇప్పుడు మామూలుగా మనకి మీరు అన్నట్టుగానే 25 లక్షల ఆరోగ్యశ్రీ కార్డు మీద ఇచ్చిన ఏకైక ఎవరైనా గవర్నమెంట్ ఉందంటే మన వైఎస్ఆర్సీపీ, మన జగన్ గారే చేసింది. అలాంటిది ఇంతకుముందు ఏదైనా కిడ్నీలు కానీ లివర్లు కానీ ఎలాంటిది ఏదైనా ఇబ్బందికరం ఉంటే కనుక గవర్నమెంట్ మన పేదవాడు ఇంతకుముందు కూడా మీకు చెప్పినట్టే పేదవాడు వెళ్ళిపోయి నాకు జగన్ గారు ఇచ్చిన నమ్మకం మాకుంది, మాకు 25 లక్షలు మా ఆరోగ్యశ్రీ కార్డు మీద ఉంది అని చెప్పుకొని వెళ్ళిపోయి ఏదైనా ప్రైవేటు హాస్పిటల్లోకి వెళ్ళిపోయి ఫ్రీగా ట్రీట్మెంట్ చేసుకొని వచ్చేసి సురక్షంగా ఇంట్లో ఉన్నారు. అది కాకుండా ట్రీట్మెంట్ అయిన తర్వాత కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా రూపాయి ఇచ్చి పేదవాడిని ఆదుకొని ఇంట్లోకి తీసుకెళ్ళి జేఆర్ఎస్ వరకు కూడా ఏదైనా చేసిన గవర్నమెంట్ ఉందంటే మన వైఎస్ఆర్సీపీ ప్రభుత్వమే ఉంది. అవునండి, అదే అర్థం కావట్లేదు ఇప్పుడు దాని గురించి అని. ఇప్పుడు చూస్తూ ఉంటే మనం మేము ఒక 2 నెలల నుండి ప్రతిదీ ఇంటికి వెళ్ళిపోయి ఏంటమ్మా ఇలా జరుగుతుంది అని చెప్పేసి అని అడుగుతూ ఉంటే ప్రతి ఒక్క పేదవాడు కానీ ప్రతి ఒక్క ఇంట్లో నుండి కానీ వచ్చేదంటే ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత నుండి మమ్మల్ని అసలు పట్టించుకోవట్లేదు, ఏమీ చేయట్లేదు. దాదాపు ఇంత కింద ప్రభుత్వమే మనకి బాగా సౌకర్యం కలిగింది. వారంటీ లేరు. ఏదైనా వార్డు సచివాలయానికి వెళ్ళినా కూడా రేపు రండి ఎల్లుండి రండి అని చెప్పే ఇదిలో ఉన్నారు. ఏది సరైన సౌకర్యం లేదు. ఏది ఉన్నా కూడా ఇంతకుముందు మన జగన్ గారు ఉన్న గవర్నమెంటే మంచిది, బాగా రన్ అయింది. వారంటీ సమస్య ఇంట్లోకి వచ్చేసి మాకు అన్ని సౌకర్యం కలిగించారు. వాళ్ళతో పాటు ఆశా వర్క్ కూడా ఇంట్లోకి వచ్చి షుగర్ టెస్ట్ కానీ ఏదైనా కూడా అన్నీ జరిగినాయి. ఇప్పుడున్న గవర్నమెంట్లో అలాంటి ఏం జరగట్లేదని చెప్పేసి అని కూడా ఈ మన పేద ప్రజలు కానీ మన గ్రామం ఉన్న ప్రజలు కానీ అందరూ కూడా చెప్పేది అదే అండి. తదుపరి చూసుకుంటే జనవరి తర్వాత ఏదైతే జడ్పీటీసీ ఎంపీటీసీ ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి ఎలా ఉండబోతుంది? ప్రజలు ఖచ్చితంగా బుద్ధి చెప్తారంటారు ఈ ఎలక్షన్?
ఇది చూస్తూ ఉంటే అండి కంపల్సరీగా జనాలు బుద్ధి చెప్తారండి. ఎందుకంటే కంపల్సరీగా 100% కంపల్సరీ జనాలు మంచి వాళ్ళ దగ్గరికి వెళ్తుంటే వాళ్ళు చెప్పే ఇది బట్టి అనవసరంగా మనం ఈ గవర్నమెంట్ని గెలిపించుకున్నాం, ఇంతకుముందు అరే మన జగన్ గారిని మనం ఎందుకు గెలిపించుకోలేదా అని చెప్పేసి అని గుండెలు బాదుకునే జనాలు కూడా ఉన్నారండి ఈ రోజుల్లో. ఇప్పుడు కూడా అదే ఇది జరుగుతుంది. ఇప్పుడు ఈ రోడ్ ఎక్కి ఇంతమంది జనాలు వచ్చారంటే దానికి కారణం ఏంటండి? మీరే చెప్పండి. ఇంతమంది జనాలు ఉన్నారు ఇక్కడ, ఇంతమంది జనాలు వచ్చారంటే ఒక ఆయన్ని నమ్ముకొని మనం ముందుకు వచ్చామంటే ప్రజల్లో గవర్నమెంట్ ఎంత వితకరణ ఉందో మీరు ఒకసారి ఆలోచించండి.